అందరికీ నమస్తే. సింపుల్ ప్రాసెస్ కానీ చూడటానికి రిచ్ లుక్‌తో చాలా టేస్టీగా ఉంటుందండి. చేయడం కూడా చాలా ఈజీ. దీనికి అల్లం ముక్కలు తీసుకోండి, పీల్ చేసేసుకొని, తర్వాత కొత్తిమీర, పచ్చిమిర్చి ఒక 2 తీసుకుంటున్నాను అండి. తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు, అలాగే జీలకర్ర, మిరియాలు, కరివేపాకు. ఇది నేను 4 కప్స్‌కు చేస్తున్నా అండి క్వాంటిటీ కోసం. కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి, అలాగే ధనియాల పొడి, ఇవన్నీ వేసుకొని కచ్చా పచ్చగా మిక్సీ పట్టేసుకోండి. తర్వాత కుక్కర్లో ఇలాగ బటర్ వేసేసుకొని, నెయ్యి 2 టేబుల్ స్పూన్ వేసేసుకొని, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు. నేను 4 కప్పుల బాస్మతి రైస్ తోటి చేస్తున్నా అండి బిర్యానీ. ఇది మనకి ఎలా ఉంటుందంటే సింపుల్ ప్రాసెస్. మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు చాలా ఫాస్ట్గా చేయొచ్చు. సింపుల్ ప్రాసెస్ కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి. చూడటానికి రిచ్ లుక్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలాగ మనం పట్టి పెట్టుకున్న పేస్ట్ ఉంటుంది కదా, ఇందులోకి వేసేసుకోండి. వేసేసుకొని మంచిగా కలిపేసుకున్న తర్వాత గ్రీన్ పీస్ కూడా వేసుకోండి. ఇలా గ్రీన్ పీస్ వేసేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గపెట్టేసుకోండి. తర్వాత ఇందులోకి బాస్మతి రైస్ని ఒక అరగంట ముందు, అంటే 30 మినిట్స్ సరిపోతుందండి, 30 మినిట్స్ ముందు నానపెట్టేసుకొని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత వాటర్ అంతా వంపేసుకొని ఇందులోకి వేసుకొని ఒక 2 మినిట్స్ మనం ఇలాగా స్టవ్ మీద పెట్టుకున్నాం అనుకోండి, సింపుల్గా మంచిగా అది రైస్ అనేది పొడువుగా అవుతుంది. ఇదొక టెక్నిక్ మనకి. తర్వాత వాటర్ ఎలాగ వేసుకున్నా అంటే, నేను 1 కప్పు బాస్మతి రైస్కి 2 కప్పుల వాటర్ వేసుకోవాలి కుక్కర్లో అయితే. ఇలాగ వేసేసుకొని అంత మంచి కలిసేలా కలుపుకోండి. సరిపడంత సాల్ట్ వేసుకోండి. ఇది చాలా రుచిగా ఉంటుందండి. సింపుల్ ప్రాసెస్, ఫాస్ట్గా అయిపోతుంది. మనకి బంధువులు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఫటాఫట్గా చేసి ఇవ్వచ్చు. చూడటానికి రిచ్ లుక్ అనిపిస్తుంది, టేస్ట్ కూడా అలానే ఉంటుంది. మనం బటర్ వేసాము, నెయ్యి వేసాము, చాలా రుచిగా ఉంటుంది. ఇలాగ అంత మంచి కలిసేలా కలిపేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి పెద్ద విజిల్స్ 2 రావాలండి, ఆపేసుకోవాలి స్టవ్ అంతే. ఎక్కువసేపు విజిల్స్ రానివ్వద్దు. 2 విజిల్స్ సరిపోతాయి కరెక్ట్గా. 2 విజిల్స్ వచ్చాక చూపిస్తుంది చూడండి ఎంత మంచిగా ఉడికిందో మసాలా అన్నము. చూడండి ఎంత పొడుగుగా కరెక్ట్ సరిపోతుందండి ఈ కొలత. ఇలాగ చేసేసుకొని మనం ఫెస్టివల్స్ కానీ ఎవరైనా బంధువులు ఇంటికి వచ్చినప్పుడు కానీ వెంటనే ఈజీ ప్రాసెస్తో ఇలా చేసేసుకోవచ్చు. రుచి కూడా చాలా అదిరిపోతుంది, అంత రుచిగా ఉంటుంది. చూడండి ఎంత మంచిగా ఉడికిందో. దీనిని మనము పన్నీర్ కర్రీతో కానీ, ఆలు కుర్మాతో కానీ, మనకి రైతా ఉంటుంది కదా, కీరదోసకాయ క్యారెట్ రైతా, దేనితోనైనా చాలా రుచిగా ఉంటుందండి. చూడండి ఎంత మంచిగా పర్ఫెక్ట్గా వచ్చింది. చూడడానికి కూడా చాలా బాగుంది, తినడానికి కూడా చాలా బాగుంటుంది టేస్ట్. నేను దీనికి పన్నీర్ కర్రీ చేశానండి, సోయా పన్నీర్తో చేశాను కర్రీ. అలాగే రైతా క్యారెట్ కీరదోసకాయతో చేశాను, అది కూడా మన ఛానల్లో పెడతానండి రెసిపీ. ఇలాగ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. బై బై.